పాకిస్తాన్ 2025 జనవరి 20 వార్ జోన్లో ప్రకంపనలు పుట్టిస్తున్న రోజది. అమెరికాలో అధికారం బదిలీ అయ్యేది ఆ రోజే. యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్న బైడెన్ ఆ రోజు శ్వేతసౌధాన్ని విడుతారు. అదే రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రాజు అవుతారు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో బైడెన్కు తెలుసు. అందుకే వార్ జోన్లో ఎండ్ గేమ్ మొదలు పెట్టారు. అధ్యక్ష ఎన్నికలో ఓటమి తర్వాత రష్యాపైకి లాంగ్ రేంజ్ మిసైల్స్ సంధించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జో బైడెన్ ఇప్పుడు 6,000 కోట్ల మిలిటరీ ప్యాకేజీ ప్రకటించారు. ఈ ఒక్క నిర్ణయమే యుద్ధ భూమిని షేక్ చేస్తోంది. అయితే 6,000 కోట్ల భారీ మిలిటరీ ప్యాకేజ్ నిజంగా ఉక్రెయిన్ను ఒడ్డున పడేస్తుందా? అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్న పుతిన్ను ఆ నిర్ణయం నిజంగా భయపెడుతుందా? ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న ఇదే. వార్ జోన్లో వేగంగా మారిపోతున్న పరిణామాలు. కీవ్కు భారీ మిలిటరీ ప్యాకేజ్ ప్రకటించిన బైడెన్. ఎండ్ గేమ్లో పుతిన్ అనుసరించే వ్యూహాలేంటి? నువ్వు నాటోలో చేరు, రష్యా నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. 2022 ఫిబ్రవరి 24వ తేదీకి ముందు ఉక్రెయిన్తో అమెరికా చెప్పిన మాట ఇదే. ఈ మాటను నమ్మి పుతిన్ పవర్ తెలుసు కూడా జెలెన్స్కీ తెగించారు. కానీ కీవ్కు జో బైడెన్ సర్కారు ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదు. దాదాపు 3 ఏళ్లైనా నాటో సభ్యత్వం మూసలేదు. కేవలం తమ ప్రతీకారం తీర్చుకునేందుకు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది అమెరికా. ఈ నిజం తెలుసు కూడా ఉక్రెయిన్ ఇప్పటికీ అమెరికానే నమ్ముతుంది. నిజానికి జెలెన్స్కీ ముందు మరో ఆప్షన్ కూడా లేకుండా పోయింది. ఒంటరిగా పుతిన్ను ఎదిరించే సీన్ లేదు. కాబట్టి అమెరికా దాని మిత్రదేశాల సాయంతోనే రష్యాను ఓడించాలి. ఈ వ్యూహం ఇప్పటి వరకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అందరి లెక్కలు మార్చేశాయి. మరోసారి బైడెన్ గెలిస్తే జెలెన్స్కీ ధైర్యంగా ముందుకెళ్లేవారే. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు అమెరికా పవర్ గేమ్ లో అంతా తలకిందులైపోయింది. అందుకే వార్ జోన్ లో బైడెన్ ఎండ్ గేమ్ మొదలు పెట్టారు. 2025 జనవరి 20 అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ కు చివరి రోజు. యుద్ధంలో ఉక్రెయిన్ కు ఎలాంటి సాయం చేయాలన్నా అప్పటి వరకు బైడెన్ కు ఛాన్స్. ఆ తర్వాత అమెరికా ఫస్ట్ నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ యాక్షన్లోకి దిగుతారు. ట్రంప్ ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ సీట్లో కూర్చుంటే ఉక్రెయిన్ కు $1 కూడా అందదు. ఈ విషయం జెలెన్స్కీకి జో బైడెన్ కు బాగా తెలుసు. అందుకే ఈ కొద్ది రోజుల్లో ఉక్రెయిన్ కు ఎంత వీలైతే అంత ఆయుధ సాయం చేయాలని జో బైడెన్ టీం డిసైడ్ అయింది. ఎన్నికల్లో ఓడగానే రష్యాపైకి లాంగ్ రేంజ్ మిసైల్స్ అందించే ఛాన్స్ జెలెన్స్కీ సేనలకు ఇచ్చిన బైడెన్ సర్కార్ ఇప్పుడు అక్షరాల 6,000 కోట్ల భారీ మిలిటరీ ప్యాకేజ్ ప్రకటించింది. ఈ ప్యాకేజ్ లో భాగంగా ల్యాండ్ మైన్లు, యాంటీ ఆర్మర్ వెపన్లను అమెరికా ఉక్రెయిన్ కు సమకూర్చనున్నారు. రష్యా దాడులను అడ్డుకుని కీవ్ ఆత్మరక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేలా ఆయుధ ప్యాకేజ్ ఇస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటనీ బ్లింకెన్ వెల్లడించారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉక్రెయిన్ కు కావాల్సింది ల్యాండ్ మైన్లు, యాంటీ ఆర్మర్ వెపన్లు మాత్రమే కాదు. ఎందుకంటే ఇవేవి కూడా పుతిన్ అనుదూకుడు ముందు కనీసం నిలబడలేవు. ట్రంప్ రూలింగ్ లోకి వచ్చేలోపు రష్యాను ఓడించాలన్నా, ధ్వంసం చేయాలన్నా ఉక్రెయిన్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉండాలి. ఇటీవల ఇదే డిమాండ్ కొందరు జో బైడెన్ ముందు పెట్టినట్టు న్యూయార్క్ టైమ్స్ లో ఒక కథనం వచ్చింది. వాస్తవానికి రష్యాలోనే ఉక్రెయిన్ కూడా ఒకప్పుడు అణ్వాయుధాలు కలిగిన దేశమే. 1990లో ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ నుంచి వేరుపడింది. ఆ సమయంలో ఉక్రెయిన్ దగ్గర అక్షరాల 5,000 న్యూక్లియర్ వెపన్స్ ఉండేవి. అణ్వాస్త్రాల విషయంలో రష్యా, అమెరికా తర్వాత స్థానం ఉక్రెయిన్దే. ఒక చిన్న దేశమైన ఉక్రెయిన్ కు అన్ని అణ్వాయుధాలు ఉంటే ప్రమాదకరం. పైగా కొత్తగా ఏర్పడిన దేశం. దీంతో అణ్వస్త్రాల నిర్వహణ విషయంలో దేశానికి విశ్వాసంగా ఉంటామని సైనికులు కమాండర్లను ప్రతిజ్ఞ చేయమని కోరగా కొందరు నిరాకరించారు. ఎప్పుడైతే కమాండర్లు మాట వినలేదో బ్రిటన్, రష్యా, అమెరికా రంగంలోకి దిగాయి. 1994లో ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకున్నాయి. అప్పటి అమెరికా, రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు బిల్ క్లింటన్, బోరిస్ ఎల్సిన్, నియోడిన్ కుచ్మా, బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ కలిసి 1994 డిసెంబర్ 5న హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ అణ్వాయుధాలను నాశనం చేయాలి. ఆ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశాలు సైనిక శక్తిని ప్రయోగించకూడదు. దీంతో 1996 నాటికి చిట్ట చివరి అణ్వాయుధాన్ని కూడా రష్యాకు అప్పగించింది ఉక్రెయిన్. ఈ ఒప్పందం కనుక జరగపోయి ఉంటే ఉక్రెయిన్ దగ్గర వేలాది అణ్వాయుధాలు ఉండేవి. సింపుల్ గా చెప్పాలంటే 1994 నాటి ఒప్పందంపై సంతకం చేయకపోయి ఉంటే ప్రస్తుత యుద్ధం మరోలా ఉండేది. ఈ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకునే అమెరికా ప్రభుత్వం ఉక్రెయిన్ కు అణ్వాయుధాలు ఇచ్చే ఆలోచన లేదని ప్రకటించింది. ఒకవేళ ఇస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అగ్రరాజ్యానికి కూడా తెలుసు. ఉక్రెయిన్ కు అణ్వాయుధాలు ఇవ్వడం కాదు, ఇవ్వాలన్న ఆలోచన చేసినా పుతిన్ యాక్షన్ చాలా వైల్డ్ గా ఉంటుంది. ఇప్పటికే న్యూక్లియర్ ఆయుధాలను అమెరికా, బ్రిటన్లపై సంధించడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు పుతిన్. ఇటీవలే తన న్యూక్లియర్ వార్ హెడ్ సాతాంటును రెడీ చేయాలని సైన్యాన్ని ఆదేశించారు. బ్రిటన్పై దాడి చేసేందుకు అనుకూలమైన ప్రాంతానికి తరలించాలని సూచించారు. ఇప్పుడు సైన్యం అదే పనిలో ఉంది. తమపై దాడి చేసేందుకు అనుమతిచ్చే దేశాలు కూడా తమ శత్రువులేనని, వారిపై అనుదాడి చేయడానికి తమ దేశానికి అన్ని హక్కులున్నాయని ఇటీవలే తీర్మానం చేశారు. అయినా బ్రిటన్, అమెరికా అదే పనిగా కీవ్కు సహకరిస్తుండటంతో పుతిన్ అనుసన్నాహాలు ప్రారంభించారు. రష్యా సిద్ధం చేస్తున్న అణ్వస్త్రాలు అమెరికాను చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు. కాబట్టి అగ్రరాజ్యం ఉక్రెయిన్ కు అణ్వాయుధాలు ఇచ్చే సాహసం చేయదు. ఇప్పుడు ప్రకటించిన 6,000 కోట్ల ఆయుధ సాయం ఎప్పట్లానే మాస్కోను నిలువరించలేదు. కాబట్టి ఎలా చూసుకున్నా జనవరి 20 తర్వాత ఉక్రెయిన్ గట్టెక్కడం కష్టమే.